హాయ్ గాయ్స్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఫుల్ స్క్రీన్ వాట్సాప్ స్టేటస్ ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏబీ క్యూట్స్ వాట్సాప్ స్టేటస్లు ఉన్నాయి కదా, సేమ్ అలాంటివి మీరు కూడా ఫుల్ హెచ్డి క్వాలిటీతో క్రియేట్ చేసుకోవచ్చు. క్వాలిటీ ఏమాత్రం తగ్గకుండా వాట్సాప్ స్టేటస్ అయితే పెట్టుకోవచ్చు. దానికోసం ఏంటంటే ఆల్ లైట్ మోషన్ అనే ఒక యాప్ ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేస్తే సింపుల్గా అయితే లోడ్ అవుతుంది. లోడ్ అవడానికి కొంచెం టైం పడుతుంది. యాప్ లోడ్ అయిపోయిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. కింద చూసుకోండి ప్లస్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే రేషియోలు అడుగుతుంది. మీరు ఏంటంటే లాస్ట్లో ఒక పెన్సిల్ సింబల్ ఉంటుంది, ఇక్కడ చూసుకోండి పెన్సిల్ సింబల్, దీని మీద క్లిక్ చేసిన తర్వాత రెజల్యూషన్ అని ఉంటుంది. రెజల్యూషన్ పక్కన ఏంటంటే ఒక లాక్ సింబల్ ఉంటుంది, దాన్ని అన్లాక్ చేసేయాలి. చేసేసిన తర్వాత ఇక్కడ రెజల్యూషన్లో ఫస్ట్ బాక్స్లో 1080p పెట్టుకోండి. సెకండ్ బాక్స్లో ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ డిస్ప్లే మీద ఉంది కదా 2340 పెట్టుకున్న తర్వాత ఫ్రేమ్ రేట్ 30 పెట్టుకోవాలి, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ పెట్టుకోవాలి. నెక్స్ట్ క్రియేట్ పోస్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనకు పోస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. దీంట్లో ఒక వీడియోని తీసుకురావాలి. మీరు ఏ వీడియోని అయితే స్టేటస్ వీడియో చేయాలనుకుంటున్నారో ఆ వీడియో కోసం ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో దాని బటన్ మీద క్లిక్ చేసి పర్మిషన్స్ అన్నీ ఇచ్చేసేయాలి. ఇచ్చేస్తే మనకు కావాల్సిన ఫైల్స్ ఈ ఫోటోలు అన్నీ వస్తాయి. వివో అనే బటన్ మీద నొక్కితే ఇక్కడ ఆల్బమ్స్లోకి వెళ్ళండి. ఆల్బమ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏ వీడియోని అయితే స్టేటస్ పెట్టుకోవాలో ఆ వీడియోని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే వీడియో అనేది ఆల్ లైట్ మోషన్లోకి వచ్చేసింది. ఇప్పుడు మీరు వీడియోని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి. వీడియో మొత్తాన్ని ఇట్లా చూసేసిన తర్వాత నాకు ఎక్కడి నుంచి కావాలి కాబట్టి నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ ప్లే హెడ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్లో ఉన్న క్లిప్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేసి స్టార్టింగ్లో తీసుకురావాలి 0.0 సెకండ్స్ దగ్గరికి. కాబట్టి మీరు ఆ వీడియోని ఇట్లా ట్యాప్ చేయండి, ట్యాప్ చేసి ఇట్లా జరుగుతూ ఉండండి. పైన చూడండి మీకు టైమర్ కనపడుతూనే ఉంటుంది. మీరు 0.0 సెకండ్స్ దగ్గర తీసుకురావాలి. దీన్ని చూడండి పైన 450 వచ్చేసాం. ఇప్పుడు 0.0 వచ్చేసాం. ఏంటంటే ఇక్కడ నుంచి వీడియోని ప్లే చేయండి, మీకు ఏ పార్ట్ వరకు కావాలో మళ్ళీ దాన్ని ఇట్లా స్వైప్ చేయండి. స్వైప్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇప్పుడు రైట్ సైడ్ ట్రిమ్ బటన్ క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూడండి వీడియోని ఇట్లా ముందుకు తీసుకెళ్తున్నాను, సాంగ్ వినుకుంటా. సాంగ్ ప్లే చేస్తే కాపీ రైట్ వస్తుంది కాబట్టి నేను ప్లే చేయట్లా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో ముందుగా సెలెక్ట్ చేసి కింద బటన్ ఉంటుంది అనమాట మనకు, ఆ కింద బటన్ చూడండి నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఈ విధంగా పక్కకి అయితే జరిపాలి. జరిపిన తర్వాత దాని మీద సెలెక్ట్ చేస్తే మనకు ఆప్షన్స్ వస్తాయి. మీ ఫింగర్తో ట్యాప్ చేయాలి ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు. సెలెక్ట్ చేసిన తర్వాత కింద ఏంటంటే మనకు చూడండి నేను కింద బటన్ మీద క్లిక్ చేశాను, ఇంతవరకు అయితే నాకు క్లిప్ కావాలి. మళ్ళీ దాని మీద ట్యాప్ చేయండి, ఆ వీడియో మీద కట్ చేసిన వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత కింద రొటేషన్ సింబల్ ఉంటుంది. చూడండి నేను ఒక రొటేషన్ సింబల్ చూపిస్తాను మీకు. రొటేషన్ సింబల్ వీడియో మీద క్లిక్ చేయాలి, కింద రొటేషన్ సింబల్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ దీని మీద క్లిక్ చేస్తే దీన్ని 90 డిగ్రీలో తీసుకురావాలి. 90 డిగ్రీ చూడండి 90 డిగ్రీలు తీసుకొస్తే ఫుల్ స్క్రీన్లోకి వస్తుంది అనమాట. 90 డిగ్రీకి వచ్చేసిన తర్వాత మళ్ళీ కింద ఆప్షన్ మీద క్లిక్ చేసి దీన్ని ఇట్లా జూమ్ చేయండి. పక్కకంటా ఉండంటే జూమ్ అయిపోతూ ఉంటుంది, కరెక్ట్గా ఫిట్గా వచ్చేస్తుంది అనమాట స్క్రీన్లోకి. ఈ విధంగా మొత్తం కరెక్ట్గా ఫిట్గా వచ్చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. దీనికి ఏదైనా వాటర్ మార్క్ ఇవ్వాలనుకోండి, మీరు వీడియోకి ఏబీ క్యూట్స్ ఇస్తారు కదా వాటర్ మార్క్, సేమ్ అలాంటిది మీరు కూడా ఏదైనా వాటర్ మార్క్ ఇవ్వాలంటే మళ్ళీ ఏం చేయాలంటే కింద ప్లస్ బటన్ ఉంటుంది. మీకు వీడియో మొత్తం ఒకసారి వినాలి, కరెక్ట్గా వచ్చిందా రాలేదండి. వాటర్ మార్క్ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇమేజ్ వీడియోస్లోకి వెళ్ళి మీకు వాటర్ మార్క్ ఎక్కడైతే ఉందో వాటర్ మార్క్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకు వీడియో మీదకి వస్తుంది అయితే వాటర్ మార్కు. ఆ వాటర్ మార్క్ని సెలెక్ట్ చేసి కూడా అంతే సేమ్ ఇంత ముందులాగే మళ్ళీ రొటేషన్ చేసుకోవాలి మనం. దీన్ని చూడండి కింద రొటేషన్ సింబల్ ఉంటుంది, ఆ రొటేషన్ సింబల్ మీద క్లిక్ చేసి మనం అయితే దాన్ని రొటేట్ చేసుకోవచ్చు. 90 డిగ్రీలు తీసుకొస్తే రొటేట్ అవుతుంది. అది తీసుకొచ్చేసిన తర్వాత దాన్ని పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నది కావాలంటే చిన్నగా చేసేసుకొని మీ టూ ఫింగర్స్తో దాన్ని పైన కావాలంటే పైన, కింద కావాలంటే కింద పెట్టేసుకోండి. ఈ యొక్క ఏదైతే ఉందో వాటర్ మార్కు, ఆ వాటర్ మార్క్ని ఎక్కడ కావాలంటే అక్కడ ప్లే చేసేయాలి. చేసేసిన తర్వాత ఇప్పుడు వీడియోని ఏంటంటే ఎక్స్పోర్ట్ చేయాలి. దానికోసం పైన యారో మార్క్ ఉంటుంది, పైన యారో మార్క్ మీద క్లిక్ చేసి వీడియో అని ఉంటుంది. ఇక్కడ చిన్న యారో మార్క్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ కరెక్ట్గా పెట్టుకోవాలి. ఫుల్ కోడ్, క్వాలిటీ ఇవన్నీ హైలో పెట్టేసుకోండి. మొత్తం రెజల్యూషన్, వీడియో ఎక్స్పోర్ట్ రెజల్యూషన్ 1080p ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత కింద ఎక్స్పోర్ట్ అనే బటన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే వీడియోని కంప్రెస్ చేయాలి. దానికోసం పాండా కంప్రైజర్ అని ఒక యాప్ ఉంటుందా, ఆ యాప్ మీరు ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. మీరు ఆల్రెడీ ఆల్ లైట్ మోషన్లో ఏ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేశారో దాన్ని తీసుకోవాలి. చూడండి నేను ఒక వీడియోని ఎక్స్పోర్ట్ చేశాను కదా ఆల్ లైట్ మోషన్లో, ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీడియో క్వాలిటీని మనం తగ్గిస్తున్నాం. ఎప్పుడైనా సరే మీరు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవాలి అనుకున్న వీడియో 10 MB కంటే తక్కువ ఉంటే మీకు ఫుల్ క్వాలిటీతో వస్తుంది. 10 MB కంటే ఎప్పుడైతే క్వాలిటీ ఎక్కువ ఉంటుందో అప్పుడు క్వాలిటీ
తగ్గించాలి కాబట్టి వాట్సాప్ మనకు ఫుల్ క్వాలిటీతో రాదు. ఎప్పుడైనా సరే మీరు లో క్వాలిటీతో స్టేటస్ పెట్టుకోవాలి. నేను ఏంటంటే ఇక్కడ వీడియోని కంప్రెస్ చేయాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత 480x1040 పెట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ మీకు చూపిస్తాను. 480x1080 పెట్టుకున్న తర్వాత చిన్న యాడ్ వస్తుంది క్లోజ్ చేసేయాలి. చూడండి నేనైతే యాడ్ని క్లోజ్ చేసేసాను. చూడండి ఇప్పుడు ఏంటంటే నాకు ఇది కంప్రెస్ అయిపోయింది. 2 MB ఉన్న వీడియోని 0.7 MBకి కంప్రెస్ చేసాము. అంటే ఇప్పుడు వాట్సాప్ స్టేటస్ పెట్టినా సరే ఈ వీడియో ఎటువంటి క్వాలిటీ పోదు. కంప్రెస్ చేసిన తర్వాత కింద సేవ్ అనే బటన్ ఉంటుంది. సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనకు అది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. అక్కడ నుంచి స్టేటస్ అయితే పెట్టుకోవచ్చు. అర్థమైంది కదా. ఆల్రైట్ మోషన్లో వీడియోని అయితే మనం ఫుల్గా స్క్రీన్లో పెట్టేసుకున్నాం. పాండా కంప్రెసర్లో ఏంటంటే వీడియో యొక్క క్వాలిటీ సైజ్ని తగ్గించేసాం. ఇప్పుడు నేను ఒకసారి నా వాట్సాప్ ఓపెన్ చేస్తాను. వాట్సాప్ ఓపెన్ చేసి స్టేటస్ పెడతాను, ఏమైనా క్వాలిటీ తగ్గుతుందా లేదా అనేది. చూడండి నేను ఇప్పుడు స్టేటస్ కోసం దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి నేను వీడియోని అయితే ప్లే చేస్తాను. చూడండి ఎటువంటి క్వాలిటీ తగ్గుతున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే